దిస్ ఈజ్ ద పోస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, దాము రెడ్డి అనే ఒక చండాలుడు ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్లుగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. కుట్ర పనినాడు జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి సన్ సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా దే హ్యావ్ హ్యాచ్డ్ ఏ ప్లాన్. ఒక కుట్ర పనినాడు, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర పనినారు. ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గించాలి, చట్టబద్ధంగా ఎన్నికల్లో పోరాడలేక ఎదుర్కోలేక ఆయన్ని దొడ్డిదారిన ఆయన్ని బీలిట్టి చేయాలని, సమాజంలో ఆయన ఔన్నత్యాన్ని తగ్గించాలని దొడ్డిదారిని ఎన్నుకున్నారు కుట్ర ద్వారా. దాని ద్వారా ఇటువంటి దరిద్రమైన పోస్టింగుల ద్వారా, ఈ పోస్టుల ద్వారా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఈ పోస్టు ఉపయోగపడుతుంది. ఈ పోస్టు ద్వారా వైషమ్యాలు రేకెత్తించాలి, రాష్ట్రంలో అలజడి రేపాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, మతాల మధ్య తన్నుకు చావాలి, పార్టీల మధ్య తన్నుకు చావాలి, వర్గాలుగా విడిపోయి కొట్టుకు చావాలన్నట్లుగా ఇటువంటి దరిద్రపు పోస్టులు పెడుతున్నారు. ఇది కుట్ర పనినారు అని చెబుతున్నాం. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి, హిస్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల సన్ భార్గవ్ రెడ్డి. వీళ్ళు కుట్ర పన్నారు. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ, రాష్ట్రంలో అలజడి సృష్టించడం కోసం పన్నిన కాన్స్పిరసీ. ఎఫ్టీన్ ఫైల్స్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఫైల్స్ పెడతారన్న. ఎప్పుడన్నా ఉందా? పరస్త్రీని ఎలా గౌరవిస్తారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీవు సూర్యుడి మీద ఉమ్మేసినట్లుగా ఇటువంటి పనికిమాలిన పోస్టులు పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుంది? మిస్టర్ జగన్, నీ దరిద్రపు ఆలోచన, నీ పనికిమాలిన ఆలోచన, నీ నీచమైన నికృష్టమైన ఆలోచన ప్రజలు ఊకొడతారనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారట 2 మహిళల మీద చేతులు వేశారంట. దరిద్రం ఎప్పుడన్నా ఉందా? ఎక్కడన్నా విన్నావా? ఈ టీము పనికిరాని టీం అంతా ఈ రకంగా కుట్ర పన్ని ఆయన సూర్యుడి మీద ఉమ్మేస్తే చెబుతుంటారు కదా, సూర్యుని ఆకాశం మీద ఉమ్మేస్తే ఉంది నీ ముఖాన్ని. ఇప్పుడేమైంది? చట్టబద్ధంగా ఎన్నికైన, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన, న్యాయబద్ధంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పడతూయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల సాధ్యమా? ఇటువంటి ఉడతలు ఊపులకి చింతకాయలు రాలుతాయా మిస్టర్ జగన్? నీ ఉడతూపులకి ఏమన్నా జరుగుతుందా? నీ నీచ బుద్ధి బయటపడింది, మీ పనికిమాలిన బుద్ధి బయటపడింది, మీ దుర్మార్గపు ఆలోచన బయటపడింది తప్పితే వేరొకటి కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.